భరణికి, దివ్యకి మధ్య ఏం జరుగుతుందో తెలియాలంటే వీడియో చివరి వరకు చూడండి. సో భరణి గారు తనుజతో ఒక కాన్వర్జేషన్లో మాట్లాడతారనమాట. సో నువ్వు నా ఫస్ట్ ప్రయారిటీ ఇంట్లో, అండ్ నీకు కూడా వేరే ఫ్రెండ్స్ ఉన్నారు. సో మీరంతా మాట్లాడుకుంటారు, అలానే ఒక ఆలాపన అనేది ఉంటుంది. నాకు దివ్య వచ్చే వరకు మీరు అందరూ ఉన్నారు, అందరితో మాట్లాడుతున్నాను, కానీ ఎక్కడో ఏదో షేర్ చేసుకోవాలంటే ఒక పర్సన్ లేరు అని అనిపించేది. ఆ అమ్మాయి రావడంతోనే నన్ను ఫస్ట్ పొజిషన్లో పెట్టింది, నాకు సపోర్ట్ చేసింది. సో ఆ అమ్మాయితో నాకు ఆ బాండ్ కుదిరింది, ఆ షేరింగ్ కుదిరింది. సో అందుకే నేను నైట్ టైం తనతో మాట్లాడుతూ ఉంటాను. సో నాకు అంటే నేను ఇక్కడ ఒంటరివాణ్ణి కాదు, నాకు ఒక తోడు దొరికింది అనే ఫీలింగ్ నాకు దివ్య వల్ల కలిగింది అని చెప్పి భరణి గారు చెప్తారనమాట. సో ఆ ఫీలింగ్ అలా కంటిన్యూ చేసి ఉంటే బాగుండేది, బికాజ్ ఆయనే చెప్తున్నాడు తనుజ కొంచెం పొజిటివ్ అని చెప్పి. సో యాక్చువల్గా ఆ అమ్మాయి దివ్య వచ్చిన తర్వాత నీ ప్లేస్ రీప్లేస్ చేసిందని చెప్పలేను, కానీ నీకు కళ్యాణ్ ఒక ఫ్రెండ్గా ఎలానో నాకు ఈ అమ్మాయి అలాగా. సో షీఈ్ ఆల్సో ఇంపార్టెంట్ టు మీ అని చెప్తూ తను ఒక బార్డర్ లైన్ లిమిటేషన్స్ పెడితే బాగుంటుంది తనుజతో. బట్ తనుజ తనని అవాయిడ్ చేసినా సరే దాన్ని ఆయన గేమ్కి అది ఎక్కడ నెగిటివ్ అయిపోతుందో అని ప్రతిసారి ప్యాచప్ చేస్తూ తన ఫీలింగ్స్ ఆయన ప్లే చేస్తున్నాడనే చెప్తాను. ఈ అమ్మాయి టాప్ ప్రయారిటీ. ఇప్పుడు ఫర్ సపోజ్ మీకు కానీ నాకు కానీ ఎవరైనా లైఫ్లో టాప్ ప్రయారిటీ పర్సన్ ఉన్నారనుకోండి, ఆ టాప్ ప్రయారిటీ పర్సన్ని కాకుండా నువ్వు వేరే వాళ్ళని తీసుకున్నావు అంటే ఏదో ఒక కోణంలో వీళ్ళకంటే వాళ్ళు ఎక్కువనే కదండి దాని అర్థం. అది చూసి అందరికీ తెలుస్తుంది. ఆయన వర్డ్స్లోనేమో తనుజ ఇస్ మై ప్రయారిటీ అంటాడు, కానీ ఆయన అవసరానికి మాత్రం ప్రతిసారి దివ్య దగ్గరికి వెళ్తాడు. సో దట్ ఈస్ నాట్ ఫేర్. తనుజ ఎప్పుడూ అలా అనలేదన్నమాట. నాన్న అని వస్తే ఫస్ట్ నాన్నే అంది. ఎన్నోసార్లు కళ్యాణ్ కానీ ఇమ్మానియల్ కానీ ఎవరి విషయంలోనైనా సరే నాన్న అని వర్డ్లో ఏదైతే చెప్తుందో సపోర్ట్ కూడా అలానే చేస్తుంది. సో మొన్న కళ్యాణ్ విషయంలో గేమ్ వచ్చినప్పుడు కూడా ఆయన మీద ఆల్రెడీ తన కోపంగా ఉంది. బికాస్ తను నిన్న రైట్ ఇమ్మాన్యుల్తో మాట్లాడినప్పుడు కూడా చెప్తుంది, ఎవరికి వాళ్ళు తీసేసుకున్నారు, ఐఎమ్ లెఫ్ట్ ఎలోన్, నాకు ఎవరూ లేరు. వాడి సెల్ఫిష్ రీజన్ కోసం ఆలోచించినా సరే కళ్యాణ్ నన్ను సెలెక్ట్ చేసుకున్నాడు, నా బెనిఫిట్ కోసం నేను కళ్యాణ్ని సెలెక్ట్ చేసుకున్నాను. నాన్న వచ్చేసి కళ్యాణ్ చూడు మరి తీసుకో అని అన్నాడంట. నా దగ్గరికి వచ్చి నాన్న నీకు ఎవరైనా కుదిరారా, నువ్వు ఓకేనా, నువ్వు అడగలవా అని నన్ను అయితే అడగలేదు. మా వర్డ్స్ ఒకటి చెప్తాడు, యాక్షన్స్ ఒకటి చేస్తాడు, ఎందుకేమో ఇలా చేస్తున్నాడు అని అంటుంది. తన మాటల్లోనే తన పెయిన్, తన ఇది అర్థమవుతుంది అనమాట. ఈ పర్టికులర్ వీడియోలో లేదా ఈ పర్టికులర్ సినారియో లైక్ వెన్ ఇట్ కమ్స్ టు భరణి అండ్ తనుజ, ఐ ఫీల్ సో సాడ్ ఫర్ తనుజ. అంటే బీయింగ్ అ గర్ల్ అర్థమవుతుంది అనమాట. ఆ ఎఫెక్షన్ తనది ప్యూర్ జెన్యూన్ రిలేషన్షిప్ విత్ భరణి గారు కొద్ది జెన్యూన్ కాదా అంటే మరి ఏమో తెలియదండి. లిటరలీ హీ కన్ఫ్యూజెస్ us and confuses Tanuja also. So I really feel sad for Tanuja అనమాట. అండ్ భరణి గారు డిక్లేర్ చేస్తున్నారు దివ్య ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అని, బట్ అది డైరెక్ట్గా చెప్తే బాగుంటుందని నాకు అనిపించింది.